श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्ष्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् తల్లి నిండుదలంచి పుస్తుకముచి తన్బూనిజిన్ నీవు నాయుల్లంబొందున నిల్చి జృంభణముగా నుక్తులు సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేష జాడ్యాపహ. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరబోతులు తిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాం. మరి సత్యవంతులు పనికి ఉన్నాయి. వదరుబోతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకులు చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సమయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200, 300 పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారపు శుభరేఖ అదే పంచింది. బంగారపు శుభరేఖ, ఒక శుభరేఖ కొన్ని లక్షలు అయిందిట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు, పేరు చెప్పొద్దు అంటున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకటి రోడ్డు మీద నుంచుంటాడయా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, నేను హోటల్లో బంద్ చేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇద్దామని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పెళ్ళాన్ని సాగు కొడతాడు.
కోడి దీని కూడా పడిపోతాడు. దానమేమో అట్లాంటి వాళ్ళు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోట దానం చేస్తే, దేవాలయాల దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులకు ఏమైనా అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపట్టలేదు. తల్లిదండ్రులనేమో బజారుపాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. ఆమె వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఇవి బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు. చివరిలో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్ల మొహం చూడు, పిల్లల మొహం చూడు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి తల్లిదండ్రులకు చెప్పేసి ఈ పిల్లని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళపడి చూస్తారు, వీడిపోతారు. వీళ్ళ వయసు పడి వీడిపోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు అనాథ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి వెళ్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాటి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియదు. మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయరాని పనులని చేసి జీవితాలు నాశనం చేసుకొని వాడు బజార్ను పడి అందరినీ బజార్ను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి పడుతుంది. కాబట్టి దీనివల్ల అందరూ నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 26వ సంవత్సరం మార్చి నెల, 2026 సంవత్సరం మార్చి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉండటం చాలా ఇబ్బందికరం. సప్తమంలో కుజుడు. భార్యాభర్తలకు విరోధాలు, కోర్టుకి ఎక్కటం, కోర్టు వ్యవహారాలు, మరి పోలీసు కేసులు, చాలా కష్టం ఇది. మరి శని ఒకడు, కుజుడు ఒకడు పూర్తిగా బాగాలేరు. ఈ రాశికి కూడా బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ అష్టమ శని ప్రాణం తీసే పరిస్థితి, దెబ్బలు తగలచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. కాబట్టి ముందు తప్పనిసరిగా జాతక రీత్యా ఏ గ్రహాలు బాగున్నాయో వాటికి తగిన శాంతి చేసుకోక తప్పదు. అట్లా చేయకపోతే మాత్రం మీరు పడే నష్టాన్ని ఎవరూ కోలుకోలేరు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉందంటే, ఏ కాలు, నడువులు, తలకాలు ఏదైనా దెబ్బతిందనుకోండి, అది మళ్ళీ దారికి వచ్చేటప్పటికి 1 సంవత్సరం పడుతుంది. అదే కనుక ఈ దోషం పోవటానికి తగిన శాంతి చేసుకుంటే అసలు శాంతం పోదు, కాస్త బొట్టన వేసి దెబ్బ తగులుతుంది, గోరులు వేస్తుంది, 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పెడుతుంది, తిరగటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే చిన్న ఫ్రాక్చర్ అవుతుంది, అది కట్టుకడతాడు, 3 నెలలు కింద కాలు పెట్టబాకపోయా అంటాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏపేసుకుపోవటం వల్ల మళ్ళీ కుట్టు కదులుతుంది, మళ్ళీ 3 నెలలు 6 నెలలు మంచంలో ఉండాల్సి వస్తుంది. ఇక బాధ చెప్పడానికి వీల్లేదు. 1 ఏళ్ళకి 2 ఏళ్ళకి కూడా ఎవరి చేతో చేయించుకునే పరిస్థితి వస్తుంది. డబ్బులు ఖర్చు, ఆరోగ్యం దెబ్బ, చేసే వృత్తి ఉద్యోగం మానుకోవటం, మంచంలో కూర్చోవటం, మరి మంచంలో అన్నీ వదులుతుంటే దుర్వాసన, దోమకాటు, ఇట్లాంటి సమస్యలు, విపరీతమైన బాధలు ఎక్కువగా రావటానికి ఈ సింహరాశికి బాగా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తప్పనిసరిగా ఈ రాశివాడు జాగ్రత్త చేసుకోవాలి. అందులో వివాహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయాలు పనికిరావు, ప్రేమ వివాహాలు అంతకంటే పనికిరావు. పెద్దవాళ్ళ నిర్ణయం ప్రకారం వివాహం చేసుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.